హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పూజీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశపు 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనది మరియు హిందూ మతంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. సోమనాథ్ దేవాలయం చరిత్రలో చాలా మార్పులు చేయబడింది. దీనిని అనేక సార్లు ఆక్రమణలు, విధ్వంసాలు ఎదుర్కొని తిరిగి పునర్నిర్మించబడింది. ప్రస్తుతమున్న దేవాలయం 951 సంవత్సరంలో సర్దార్ వల్లభభాయి పటేల్ పర్యవేక్షణలో నిర్మించబడింది. ఈ దేవాలయం చరిత్ర ప్రకారం చోళ శైలిలో నిర్మించబడింది. సోమనాథ్ ఆలయం చాలా అద్భుతమైన చెక్కడం. ఆలయం ప్రాంగణంలో ఉన్న మరో శ్రీ సోమనాథ్ స్వామి ఆలయం 1783 సంవత్సరంలో అహిల్యాబాయ్ హోల్కర్ ని నిర్మించినట్టు చరిత్ర ఆధారం ద్వారా తెలుస్తుంది. రండి ఇప్పుడు మనం సోమనాథాలయం పురాణ కథ గురించి తెలుసుకుందాం. చంద్రుడు దక్షుడు వివాహం చేసుకున్న తర్వాత రోహిణి ప్రేమగా చూసుకునేవాడు. మిగిలిన భార్యలను పట్టించుకోకపోవడం వల్ల తండ్రితో చెప్పుకున్నారు. దక్షుడు జరుగుతున్న చూసి బాధపడి చంద్రుతో నచ్చి చెబుతాడు. దాంతో ఫలితం లేకపోతే చంద్రుని దక్షుడు శాపం ఇస్తారు. అప్పుడు బ్రహ్మ వద్దకు వెళ్లి నివారణ మోక్షం కలిగించు అని వేడుకుంటాడు. గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో మృత్యుంజయ మంత్రం చంద్రుడు 6 నెలల పాటు శివ పూజ చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. చంద్రుడు దక్షుని శాపం నుండి విముక్తుడిని చేసిన శివునికి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే సోమనాథ్ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రం. దీనిని మొదట చంద్రుడు బంగారంతో నిర్మిస్తాడు. ఆ తరువాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించారని విశ్వాసం. సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికీ అంత పట్టని విచిత్రం ఒకటుంది. రండి ఇప్పుడు మనం ఆ విచిత్రం ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమనాథ్ శివలింగం చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచింటుంది. గాలిలో తేలినట్లుండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం. భక్తులు కార్తీక పౌర్ణమి పండుగ సమయంలో ఈ ఆలయాన్ని విశేషంగా సందర్శిస్తారు. మహాశివరాత్రి, చంద్రగ్రహణ సమయాల్లో లక్షల్లో భక్తులు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు చూడడానికి వేలాది మంది భక్తాదులు చూడడానికి వస్తూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన పిండి వంటకాలతో శివుడికి సమర్పిస్తారు. త్రివేణి సంగమం గురించి తెలుసుకుందాం. సోమనాథ్ లో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే తీరు మనోహరంగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. రండి ఇప్పుడు మనం సోమనాథ్ లో చూడదగిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సోమనాథ్ న్యూ టెంపుల్, సోమనాథ్ ఓల్డ్ టెంపుల్, త్రివేణి సంగం, సూర్య టెంపుల్, సోమనాథ్ బీచ్, భాల్క తీర్థం కృష్ణుడు తన చివరి శ్వాస తీసుకున్న ప్రదేశం, బాంగంగా, గీతా మందిర్, రామ్ టెంపుల్, పాండు గుఫ, గుహ లోపల అమ్మవారి గుడి కనిపిస్తుంది, బల్దేవి గుఫ. రండి ఇప్పుడు మనం టెంపుల్ డీటెయిల్స్ మరియు సోమనాథ్ కు ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం దర్శనం కోసం వచ్చిన భక్తాదులకు
దర్శనం, అభిషేకం మరియు ఆరతి టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దయచేసి దిగువ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వెబ్సైట్ను సందర్శించండి. ఈ వెబ్సైట్లో హోటల్స్ రూములు అందుబాటులో ఉన్నాయి. చాలా నీట్గా, క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. హోటల్ స్వాగ్, మహేశ్వరి అతిథి భవనం, లీలావతి అతిథి భవనం, సాగర్ దర్శన్ గెస్ట్ హౌస్, బీచ్ వ్యూ హోటల్. మరిన్ని వివరాల కోసం దయచేసి క్రింద డిస్క్రిప్షన్లో అందించిన ఆలయ వెబ్సైట్ను సందర్శించండి. సోమనాథ్ ఆలయం చేరుకునే మార్గాలు గురించి రండి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోడ్డు మార్గం నందు ప్రయాణం చేసేవారు సోమనాథ్ ఆలయం చేరుకోవడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి. పోర్బందర్ బస్టాప్ నుండి సోమనాథ్ ఆలయానికి ప్రయాణం అయితే చేయాలి. పోర్బందర్ నుండి సోమనాథ్ దేవాలయానికి 126 కిలోమీటర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి సోమనాథ్ దేవాలయానికి చేరుకోవడానికి కొంచెం దూరంగా ఉంటుంది. రాజ్కోట్ చేరుకోండి. రాజ్కోట తెలుగు రాష్ట్రాల నుండి సోమనాథ్ దేవాలయానికి చేరుకోవడానికి కొంచెం దూరంగా ఉంటుంది. ముందుగా రాజ్కోట్ చేరుకోండి. అక్కడ నుండి ఆలయానికి 200 కిలోమీటర్ ఉంటుంది. బస్సులు అయితే ఉన్నాయి. గుజరాత్లోని ప్రధాన నగరాల నుండి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఆలయాన్ని చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నందు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అందుబాటులో ఉంది. రైలు మార్గం, సోమనాథ్ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. విమానం మార్గం, దైవీ విమానాశ్రయం ద్రోణాగిరి, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ నుండి గుజరాత్ ఎయిర్పోర్టులో రవాలి. అక్కడ నుంచి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. సోమనాథ్ ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తాదులు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలుగజేస్తుంది. సోమనాథ్ ఆలయం భక్తులు మరియు పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ స్థలం. ఇది ఆధ్యాత్మికత, చరిత్ర మరియు సంస్కృతిని సమిష్టి చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మిమ్మల్ని కలుసుకుంటాం. ధన్యవాదాలు. మనం పంచుకునే ఆధ్యాత్మికత ప్రపంచాన్ని సుందరంగా మార్చగలదు. మీరు ఈ అనుభవాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి. బై ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.